హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. సో, నేను తీసుకున్న న్యూ ఇయర్ రిజల్యూషన్‌లో ఒకటి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం. దానికోసం నేను ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాను. లైక్ డైలీ ఒక 10 మినిట్స్ ఏదైనా ఒక ఆర్టికల్, ఏదైనా ఒక బుక్ తీసుకొని 10 మినిట్స్ చదువుకోవాలి అనుకుంటున్నాను. నాకు దానిలో అర్థం కాని వర్డ్స్, డిఫికల్ట్‌గా ఉన్న వర్డ్స్ ఒక నోట్ డౌన్ చేసుకొని, మీనింగ్స్ ఏంటి, మన డైలీ లైఫ్‌లో ఎలా యూజ్ చేయాలి అని చేసుకోవాలని ఇది ప్లాన్ చేసుకున్నాను. వీక్ 1 మొత్తం ఇలా చేస్తున్నాను. సో, నా దగ్గర ఉన్న బుక్ ఇదుంది ప్రెజెంటు. ఈ బుక్‌ని నేను కంప్లీట్ చేయాలి అనుకుంటున్నాను. డైలీ 10 మినిట్స్ చదువుకుంటూ దీంట్లో వచ్చిన వర్డ్స్ అన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకుంటాను. 10 మినిట్స్ రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లాక్ కాఫీ తీసుకొని వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. అలాగే బాదాం కూడా తీసుకుంటున్నాను. వర్కౌట్స్ కంప్లీట్ చేయగానే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాను. పోహా, బాయిల్డ్ ఎగ్. బ్రేక్‌ఫాస్ట్‌లో పోహా చేశాను. దీంట్లో బాయిల్డ్ ఎగ్స్ కూడా 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఈ పోహాలో వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేశాను. ఫ్రెంచ్ బీన్స్ కానీ, క్యాప్సికము, క్యారెటు, కుకుంబర్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మనకి ఎక్కువ వెజిటబుల్స్ కన్జ్యూమ్ అవ్వదని పోహాతోటి. వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. అరౌండ్ 11:30కి గ్రీన్ టీ అండ్ హాఫ్ జాంకాయ తీసుకున్నాను. లంచ్ సింపుల్‌గా సలాడ్, 2 రోటీ అండ్ చపాతీ తీసుకున్నాను. స్ట్రిక్ట్‌గా క్యాలరీ డెఫిషియట్‌లో ఉండాలని ప్లాన్ చేస్తున్నాను కాబట్టి, ఈవినింగ్ టైమ్‌లో ఆమ్లా షాట్ తీసుకున్నాను. నైట్‌కి కూడా డిన్నర్‌కి నేను రోటీ అండ్ పప్పు ఒకటే తీసుకున్నాను. సలాడ్ కుదరలేదు. రేపటికి కావాల్సిన డ్రై ఫ్రూట్ స్మూతీకి అన్నీ సోక్ చేసి పెట్టుకొని సింపుల్‌గా నా డేని కంప్లీట్ చేశాను. థాంక్ యూ ఆల్. బాయ్.